హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య స్వామీస్ కిచెన్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మన వీడియో కొరమేను చేపల పులుసు చాలా చాలా బాగుంటుందండి. ఈరోజు మనం కొరమేను చేపల పులుసును ఎప్పుడు చేసేలాగా కాకుండా కొత్తగా రకంగా తయారు చేసుకుందాము. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను ఒక చిన్న విషయాన్ని అయితే మీకు చెప్పాలండి. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ ఆగిపోతుందేమో, ఇంకా నా ఛానల్ పోయింది అని అయితే నేను అనుకున్నాను. నాకు కమ్యూనిటీ స్ట్రైక్ అయితే యూట్యూబ్ వాళ్ళు పంపించారనమాట. అలా మెయిల్ వచ్చిన తర్వాత ఇంకా నాకు యూట్యూబ్ వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయడానికైతే కుదరలేదు. ఒక వారం రోజుల వరకు ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ పోయినట్టే అని అలా ఫీల్ అవుతూ ఉన్నాను. మళ్ళీ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసినప్పుడు మళ్ళీ మన ఛానల్ అనేది మనకి వాళ్ళు అప్లోడ్ చేయడానికి వీలు కుదిరిందనమాట. అయితే ఈ విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలి అనుకున్నాను. అయితే ఇప్పుడు చేపల పులుసు ప్రాసెస్ని అయితే చూసేద్దాము. వీడియోలో అయితే చూస్తున్నారు కదా, క్లీన్ చేసుకుని పెట్టుకున్న చేపల్ని 1.5 kg వరకు తీసుకొని అలాగే ఉల్లిపాయ పేస్ట్ని, ఇంకా చింతపండు, టమాటాలని ముందుగా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టుకొని ఇందులోకి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 4-5 ఎండుమిరపకాయలు, అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ధనియాలు, ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి మొత్తం లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక చిన్న గిన్నెలో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై చేపల పులుసు కోసం ఒక డేషా పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగా చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే మరో అర టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఇలా బాగా వేగి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని టమాటాలను కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాల్లోనే ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, తగినంత కారాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ మసాలా అంతా బాగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మరో పక్క మనం మసాలా వేయించుకున్నాం కదా, ఆ మసాలాని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మసాలాను అయితే మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా ఉల్లిపాయ మిశ్రమం కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం నానబెట్టుకున్న చింతపండుని 50 గ్రాముల వరకు చింతపండుని నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కొరమేను చేపల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి చేపల దాకని మొత్తం బాగా కదుపుకోవాలి. మనం గరిటె యూస్ చేయకూడదు. పైనుంచి ఇలా కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మనం ఇలా గుడ్డతో గరిటె అస్సలు యూస్ చేయకూడదనమాట. చేప ముక్కలు చిన్న సైజులో ఉన్నాయి కదా, పెద్దవైనా సరే చేప ముక్కల్లో గరిటె యూస్ చేయకూడదు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి ఇదంతా కలిసేంత వరకు చేపల దాకనైతే కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ మసాలా ఫ్లేవర్ అంతా చేపల పులుసుకు పట్టే విధంగా మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఫైనల్గా అయితే మనకు టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా కొరమేను చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇది చేసిన అప్పుడు కాకుండా మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కానీ లేదా నెక్స్ట్ డేకి అయితే ఈ చేపల పులుసు అనేది చాలా బాగా సెట్ అయ్యి బాగా పులుపు, ఉప్పు, కారాలు అనేవి పులుసు బాగా టేస్ట్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.